సరసకు వేలాయే సరసకు వేలాయే త్యాగేల చేసేవు సరసకు వేలాయే త్యాగేల చేసేవు సరసకు వేలాయే అంత పైకెత్తుంది కిలారున్నట్టు అక్కడే చూస్తున్నాడు మా కిలారున్నట్టు అది భంగిమ భంగిమ అంత భంగిమ బాబు గారు నా అమ్మాయి మంచాల పడి ఎగిరెగిరి 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 పూల రంగుని కలవరిస్తుంది బాబు ఎగిరెగిరి ఇక్కడనే పడుతుందా ఇట్లా ఎగిరి సైడ్ పడుతుందా లేదు బాబు ఇలా ఎగిరి ఇలాగే పడుతుంది అయితే మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూసాము నాకు తెలియకుండా నలపురికి ఎవరు వస్తారు బాబు అయితే అది ఏమైనా జబ్బేమో డాక్టర్ కి చూపి నాకు మామిడిలో ఉన్నాడు ఒక ఆయన సలాం డాక్టర్ సలాం వాళ్ళ దగ్గర తీసుకెళ్ళా అమ్మాయికి జబ్బు చేస్తే లేడీ డాక్టర్ కి చూపించాలి కానీ మగవాళ్ళకి చూపిస్తే వాళ్ళకి ఏమర్థమైంది మాకు ఆడి డాక్టర్లు అంటే భలే సిగ్గు ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళారన్నమాట ఎందుకు మా సలాం డాక్టర్ చాలా మంచివాడు మీ డాక్టర్ అంతా మంచోడా అస్సలు ఫీజే తీసుకోడు మళ్ళీ చెప్పు అస్సలు ఫీజే తీసుకోడు ఫీజు ఎందుకు తీసుకుంటాడు మ్యాప్ చూస్తాడు కదా ఫీజు ఎందుకు తీసుకుంటాడు అందుకే సరే ఏదో అమ్మాయి అమ్మాయి మనీ పూలలో కూడా నల్లగా ఉన్నాడని భయపడుతున్నావా తల్లి నీకు ఓపికన్నంత సేపు సర్దుకో నీకు ఎప్పుడు ఓపిక నశిస్తే అప్పుడు దీపం మార్పు వచ్చి నేను సర్దుకుంటాను ఒళ్ళు తగిలేసరికి తామర మీద ఉడుకునల్లో సలసల కాకపోతే అక్కడేదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదల్పలేవండి మీరు కదిలిత పొలిసలో లేరు నేనే కదుపుతా నిన్నే కోరిదిరా నిన్నే కోరి నీదరి చేరి నన్ను చూడగా నిన్నే కోరి నీదరి చేరి నన్ను రెండు సార్లు కరెంట్ ఎందుకు పోయింది అనుకున్నా పవర్ ఎక్కువైంది ఫీజు ఎగిరిపోతుంది అబ్బా ఏం సుఖం ఎలవసము ఏం పోతే ఒక లెక్క సచ్చిన ఇలాంటి వాళ్ళ కాళ్ళ కాడ పడదాం I
అదృష్టం చేసుకొని పుట్టిరు కూడా వచ్చిన ఎందుకు अरे क्या होता है इधर ఏమండి ఏమైంది చప్పుడు నాకు సప్పుడైతే ఏం పని చేయదండి చప్పుడైతే నాకేం పని చేయదు చప్పుడైతే పని చేయదా ఏం మాకేం వినిపించలేదు చప్పుడు మీకేం వినపడింది సరే నేను లోపలికి చూసేస్తాను మీరు ఆగండి అలాగే సింగనమాల హనుమంత్ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ మా నాన్నగారు 100 రూపాయలు కానుక ఇచ్చారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ గాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను నాకు వీక్నెస్ అండి సప్పుడైతే ఏం పని చేయదండి